ఈ రోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం వేడుకల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం 4 మండలాల నుండి 3,000కు పైగా దివ్యాంగులతో టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జరుగు ఈ వేడుకల్లో కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వానికి మరికొన్ని డిమాండ్లు కూడా తెలియజేశారు. వేణుగోపాల్ వికలాంగ హక్కుల జాతీయ వేదిక శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిని మరియు ఏపీ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు ప్రపంచ వికలాంగ దినోత్సవాన్ని సందర్భంగా మరియు 6,000 కూటమి ప్రభుత్వం 6,000 రూపాయలు మాకు ఇస్తున్నారు కాబట్టి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మూడవది, మాకు కూటమి ప్రభుత్వం వారు కొన్ని మాకు హక్కులు కావాలి. హక్కుల కోసం మేము కూడా మూడవది కూడా అడగడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం వారు మాకు 6,000 ఇచ్చారు కానీ ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఇంకా వికలాంగులకి 2016 చట్టాన్ని పటిష్టంగా మరి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి విధానసభలో ఆమోద పొంది గవర్నరు రాజముద్ర పొంది పటిష్టంగా అమలు చేయాలని కోరుకుంటున్నాం. రెండోది ఏంటంటే మరి బడ్జెట్ కేటాయించట్లేదు. ఈ మధ్య 2024-25 బడ్జెట్ని దాదాపు 2,94,000 బడ్జెట్ కేటాయించారు. అందులో మాకు 14,720 కోట్లు మాకు కేటాయించాలా. ఆ కేటాయిస్తే మాకు ట్రై సైకిల్ కానీ, బ్యాటరీ సైకిల్ కానీ, మోటార్ సైకిల్ కానీ, మాకు పెన్షన్లు కానీ, క్రీడా రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క బడ్జెట్ను మాకు ఉపయోగపడతాయి. మా వికలాంగులకి అన్యాయం జరగకుండా. తర్వాత మా వికలాంగులు ఆర్థోపెడిక్ వికలాంగులు ఉన్నారు. 40% నుంచి వాళ్ళకి బస్సు పాసు, ట్రైన్ పాసు అన్నీ ఉన్నాయి. అలాగనే 40 నుంచి 100 ఉన్న వాళ్ళకి బస్సు పాసు, ట్రైన్ పాసులు వెంటనే మంజూరు చేయాలి. అలాగనే బ్లైండ్ కూడా 40% నుంచి వాళ్ళు కూడా ట్రైన్ పాసులు, బస్సు పాసులు కూడా అనుమతి ఇవ్వాలి. అది కూడా పల్లె ఎలుగు నుంచి గరుడ బస్సుల వరకు మాకు రాయితీలు కల్పించాలి. వికలాంగులందరూ కూడా, మానసిక వికలాంగులకు కూడా కొంచెం 40%, 50% ఉంటే వికలాంగులకు ఉద్యోగాలు రావట్లేదు. మానసిక వికలాంగులకి వాళ్ళు కూడా అన్ని ప్రైవేట్ సంస్థల్లో కానీ, గవర్నమెంట్ సంస్థల్లో కానీ, అవుట్ సోర్స్లో కానీ, రెగ్యులర్ పోస్టులో కానీ గవర్నమెంట్ ఇచ్చిన మాకు 2016 చట్ట ప్రకారంగా మాకు రిజర్వేషన్ 4% రిజర్వేషన్ని ఉద్యోగులు మాకు కేటాయించాలి. అలాగనే ఇండస్ట్రీలు వచ్చినా కూడా ఏపీలో ఇండస్ట్రీలు వచ్చినా